ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆన్లైన్లో విడుదల చేసే అన్ని దర్శన టికెట్స్ ప్రస్తుతం విడుదల చేస్తున్నారు కదండి. వాటిలో భాగంగా జూలై 21వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అక్టోబర్ నెల యొక్క అన్ని రకాల ఆర్జిత సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ ఆర్జిత సేవల్లో శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ మరియు విర్చువల్ ఆర్జిత సేవా టికెట్స్ను ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఆన్లైన్లో లక్కీ డిప్లో విడుదల చేసే ఆర్జిత సేవా టికెట్స్ ప్రస్తుతం అయిపోయాయండి. జూలై 21వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీవారి అర్జిత సేవలైన శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ను జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయి ఇద్దరి వరకు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇద్దరు దంపతులు అయి ఉండాలి. మిగతా ఆర్జిత సేవలు అనగా ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ ఒకరైనా బుక్ ఇద్దరైనా బుక్ చేసుకోవచ్చు. ఆ ఇద్దరు ఎవరైనా పర్లేదు. కానీ శ్రీవారి కళ్యాణోత్సవానికి ఇద్దరు దంపతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గత 6 నెలల్లో మీరు ఒకవేళ ఏదైనా అర్జిత సేవ అనగా శ్రీవారి కళ్యాణోత్సవం కానీ, ఉంజల సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ ఇందులో ఏ టికెట్ బుక్ చేసుకున్నా కానీ మళ్ళీ 6 నెలల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, అదేవిధంగా ఆధార్ నెంబర్తో మీ ఫ్రెండ్స్కి బుక్ చేసినా కానీ మళ్ళీ మీకు బుక్ అవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ టికెట్స్ ఎగ్జాక్ట్గా 10 గంటలకు రిలీజ్ అవుతాయి కాబట్టి 9 గంటల 58 నిమిషాల్లోపే లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్స్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ttdevastanams.ap.government.in ఈ వెబ్సైట్ ద్వారా మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి బుక్ చేసుకోండి. లేదా టీటీ దేవస్థానమ్స్ యొక్క అఫీషియల్ మొబైల్ యాప్ అయినటువంటి టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ ద్వారా మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదే విధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. చెక్ చేయండి. ఈ శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్స్ను ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది. చెక్ చేయండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను. చెక్ చేయండి. అయితే ఈ శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ను జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఎగ్జాక్ట్గా 10 గంటలకు రిలీజ్ చేస్తుంది టీటీడీ. ఈ టికెట్స్ మీకు సహస్ర దీపాలంకరణ సేవ, ఉంజల సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం ఒకరైనా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. అదే శ్రీవారి కళ్యాణోత్సవం బుక్ చేసుకోవాలంటే ఇద్దరు దంపతులై ఉండాలి. గత 6 నెలల్లో బుక్ చేసుకొని ఉండకూడదు. అదేవిధంగా ఏదైనా సేవకు మీరు బుక్ చేసుకున్న తర్వాత సేవలో పాల్గొనకపోయినా కూడా మళ్ళీ 6 నెలల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీకు శ్రీవారి కళ్యాణోత్సవం అయితే ఇద్దరికి 1000 రూపాయలు ఉంటుంది. మిగతా సేవలు ఒకరికి 500, ఇద్దరు బుక్ చేసుకుంటే 1000 రూపాయలు చొప్పున బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏ సేవకైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్స్కైనా 12 సంవత్సరాల లోపు వారికి ఎలాంటి దర్శన టికెట్ అవసరం ఉండదండి. మీతో పాటు మీ పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు మీరు ఏదైనా సేవకు బుక్ చేసుకుంటే. అదే 12 సంవత్సరాలు దాటిన వారికైతే ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ బుక్ చేసుకున్న వారికి మొదటి గడప దర్శనం ఇవ్వరండి. జయ విజయాల దగ్గర నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు శ్రీవారి కళ్యాణోత్సవం మరియు ఉంజల సేవ దేవాలయం లోపల జరుగుతాయి కాబట్టి ఎవరైతే ఈ సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారు మీ సేవ రోజు సుపదం దగ్గర రిపోర్ట్ చేసి సుపదం నుంచి ఎంట్రీ పొంది మీరు సేవలో పాల్గొన్న తర్వాత దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అదే సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ బుక్ చేసుకున్న వారు దేవాలయం ఎదురుగా ఉన్న మండపంలో జరుగుతుంది కాబట్టి మీరు ముందు సేవలో పాల్గొన్న తర్వాత
సుపథం ద్వారా ఎంట్రీ పొంది స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం మనకు వైభవోత్సవ మండపం అనగా రాంబాయిచా దగ్గర ఉన్న మండపంలో జరుగుతుంది ఈ సేవ. కాబట్టి ఎవరైతే ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారు కూడా సేవలో పాల్గొన్న తర్వాత సుపథం ద్వారా ఎంట్రీ పొంది వారు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఇదే రోజు అనగా జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఇందులో కూడా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు శాస్త్ర దీపాలంకరణ సేవలు ఉంటాయి. ఇందులో కూడా శ్రీవారి కళ్యాణోత్సవం బుక్ చేసుకోవాలంటే ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా సేవలు ఒకరైనా బుక్ చేసుకోవచ్చు. అనగా ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు శాస్త్ర దీపాలంకరణ సేవ సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు. శ్రీవారి కళ్యాణోత్సవం ఇద్దరికి 1000 రూపాయలు, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు శాస్త్ర దీపాలంకరణ సేవ ఒకరికి 500 చొప్పున ఇద్దరు బుక్ చేసుకుంటే 1000 రూపీస్ అవుతుంది. అయితే విర్చువల్ అర్జిత సేవ బుక్ చేసుకున్న భక్తులకు నేరుగా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. వీరు ఏ రోజైతే సేవా టికెట్ బుక్ చేసుకుంటారో ఆ రోజున ఎస్వీబీసీ టీటీడీ ఛానల్ ద్వారా వీరు సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. సేవా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత సేవా టికెట్ బుక్ చేసుకునేటప్పుడే అమౌంట్ పే చేస్తారు కాబట్టి మళ్ళీ దర్శన టికెట్ సపరేట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దర్శన టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ముందు సేవా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత హిస్టరీకి వెళ్ళి అదేవిధంగా సేవా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కూడా మీకు అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు. దర్శన్ అవైలబిలిటీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఏ రోజు దర్శనం మీకు కావాలో ఆ రోజు దర్శనం ముందు లేదో చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ముందుగా విర్చువల్ అర్జిత సేవ బుక్ చేసుకున్న తర్వాత బుకింగ్ హిస్టరీకి వెళ్ళి మళ్ళీ దర్శన టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు అందుబాటులో ఉన్న డేట్కి. ఈ విధంగా దర్శన టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దర్శన టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వీరికి సుపథం ద్వారా ఎంట్రీ ఇవ్వరండి. అందరిలాగానే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ ద్వారా అనగా 80 సర్కిల్ నుంచి వీరు ఎంట్రీ పొంది స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకున్న వారికి ఇందులో మనకు నార్మల్గా అర్జిత సేవా టికెట్స్ అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు శాస్త్ర దీపాలంకరణ సేవా టికెట్స్ను జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదేవిధంగా విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ను జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకున్న వారికైనా లేదా అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకున్న వారికైనా ఇద్దరు బుక్ చేసుకుంటే వారికి రూమ్ మనకి జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఏ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకున్నారో అర్జిత సేవ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు ఏ రోజైతే అర్జిత సేవ బుక్ చేసుకుంటారో ఒక రోజు ముందు లేదా అర్జిత సేవ ఉన్న రోజు మాత్రమే రూమ్ బుక్ చేసుకోవడానికి అక్కడ ఆప్షన్ చూపిస్తుంది. కాబట్టి మీరు ఆ విధంగా రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జూలై 23వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఈ టికెట్స్ విడుదల చేసిన మనకి కేవలం 10-15 సెకండ్లోపే అన్ని దర్శన టికెట్స్ అయిపోతాయి. కాబట్టి ఎవరైతే అంగప్రదక్షిణ సేవా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారు ఎగ్జాక్ట్గా 9:58 లాగిన్ అయ్యి రెడీగా ఉండి 10 గంటలకు మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకుంటే దర్శన టికెట్ బుక్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే 65 సంవత్సరాలు దాటి ఉండాలి. అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 20% అబోవ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయి ఉండాలి. వీరికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దర్శన టికెట్ బుక్ చేసుకునేటప్పుడు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే వారికి సంబంధించిన ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మధ్యాహ్నం 3 గంటలకు ఏ రోజైతే వారు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఆ టికెట్ బుక్ చేసుకుంటారో మధ్యాహ్నం 3 గంటలకు వీరికి దర్శనం కల్పించడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.